హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను. సో దీన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను మొత్తం ఏ టు జెడ్ అంటే మొత్తం కూడా నేను వివరిస్తా. మొత్తం బుల్లెట్ పాయింట్స్ లెక్కన ఇంపార్టెంట్ టాపిక్ మొత్తం కూడా నేను చెప్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే మొత్తం కూడా చూడండి ఇందు వరకు. ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తాను మొత్తము. సో అయితే మనకి ఎన్ని రకాల ఉద్యోగాలు పడ్డాయంటే ఇక్కడ చూడండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అండ్ అలాగే స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఓకే, అండ్ అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే మొత్తం కూడా మనకి మెయిన్ ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా. సో చాలా మంచి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో మనకు జీతం కూడా చాలా బాగా ఉందన్నమాట. అంటే సర్వీస్ చాలా బాగుంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మన శాలరీస్ అవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి 8,113 ఖాళీలు ఉన్నాయండి. సో మీరు ఇంతకుముందు ఆల్రెడీ మీకు తెలిసే ఉన్నా కూడా ఈ వీడియోని అయితే చూడండి. నేను మొత్తం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సో కాబట్టి సరే, వేరే వీడియోలు చూసినా వేరే దగ్గర చూసినా కూడా మరొకసారి అయితే చూడండి మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా. ఇకపోతే సో ఇక్కడ చూడండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి మనకి 35,400 స్టార్టింగ్ శాలరీ ఇస్తారండి. అండ్ దీనికి మనకి 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు, కానీ సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దాదాపుగా 45 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళు. అండ్ అలాగే దగ్గర దగ్గర 45 సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి. అండ్ అలాగే ఇవి వచ్చేసి మనకి 1736 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టేషన్ మాస్టర్. తెలుసు కదా మీకు, స్టేషన్ మాస్టరు, స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ ఉంటారు. సో అందరికీ అతనే అక్కడ పెద్ద. సో అటువంటి ఉద్యోగాలు అనమాట ఇవి. సో 35,400 స్టార్టింగ్ శాలరీ. అండ్ అలాగే సేమ్ ఏజ్, ఒకసారి చూడండి, ఏజ్ వచ్చేసి సేమ్ అనమాట. 40 నుంచి 45 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇవి ఖాళీలు చూసుకున్నట్టయితే మనకి 994 ఖాళీలు ఉన్నాయి. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఓకే, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇవి మనకి ఎన్ని ఉన్నాయి, 3,144 ఖాళీలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 3,144 ఖాళీలు. వీటికి 29,200 రూపాయలు పర్ మంత్ శాలరీ, స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ అనమాట. ఇది కమ్ టైపిస్ట్, అంటే జూనియర్ అకౌంట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కాస్త. సో దీనికి 29,200 రూపాయలు సేమ్ చెల్లిస్తారు. సేమ్ ఏజ్ ఉంటుంది. ఇక మనకి వీటి ఖాళీల సంఖ్యలో మాత్రం తేడా ఉంటుందన్నమాట. 1,507 ఖాళీలు ఉన్నాయి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సో దీనికి సేమ్ ఏజ్ సేమ్ శాలరీ ఉంటుంది. అలాగే కాకపోతే వేకెన్సీస్ మాత్రం 732 ఉన్నాయి. ఇవి మొత్తం చూసుకుంటే మనకి 8,113 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే, సో డిగ్రీ బేస్ మీద అయితే ఇది రిలీజ్ కావడం అయితే జరిగింది మన క్వాలిఫికేషను. సో అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్తో కూడా మరొక నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసి కేవలం మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇవి అంటే ఇంతకుముందు ప్రీవియస్ మన నోటిఫికేషన్ చెప్పుకున్నాం కదా, గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే ఇంటర్మీడియట్ పోస్టులు కూడా ఉన్నాయని చెప్పేసి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే మనకి ఇప్పుడు ఇవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. చూడండి, గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ, ఓకే, ఆఫ్ ఈక్వలెంట్, అంటే మన డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలన్నిటి కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకోవడానికి రాకపోతే నేను సో మేము కూడా అప్లై చేస్తాము. సో కేవలం 99 రూపీస్కే మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతాము. ఇది మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి సో మొత్తం మీ యొక్క ఫోటో అండ్ అలాగే సిగ్నేచరు అండ్ అలాగే వాటితో పాటు మీ యొక్క సర్టిఫికెట్లు పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని సో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త మీకు అంటే ఒక్కొక్క అప్లికేషన్ చేయాలంటే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ నుంచి అంటే 1 అవర్, ఇంకా 1 అవర్ అనుకోండి, ఖచ్చితంగా 1 అవర్ అయితే టైం పట్టుద్ది. సో కాబట్టి కేవలం 99 రూపీస్కే మేమైతే అప్లికేషన్స్ అయితే చేస్తున్నాము. చాలామందివి ఆర్ఆర్బి పారామెడికల్ చేసినాం, సిఐఎస్ఎఫ్ అండ్ అలాగే టీసీఐఎల్ స్టాఫ్ నర్సు, ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అప్లికేషన్స్ అయితే 100,000 అప్లికేషన్స్ అయితే చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మీరు కనుక చేసుకోవాలి అని అనుకుంటే సో మీకు ఒకవేళ వస్తేనేమో చేసుకోండి.
లేదంటే ఒకవేళ రాలేదు, మీరు ఏదో వర్క్‌లో ఉన్నారు అనంటే, నాకు కింద ఈ వీడియో కింద నేను లింక్ పెట్టిన. ఇన్‌స్టాగ్రామ్ లింక్ పెట్టిన. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతుందనమాట. పేజ్ కాదు, ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. సో, ఆ ప్రొఫైల్ నుంచి నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతా. లేదంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాననమాట. వాట్సాప్ నెంబర్. దాన్ని ఫోన్ చేస్తే కలవదు. ఎందుకంటే చాలామంది ఫోన్‌లు చేస్తా ఉన్నారు. కాబట్టి నేను రీచార్జ్ చేయించలేదు. జస్ట్ వాట్సాప్ ఒక్కటి వాడుతున్నా. కాబట్టి నాకు వాట్సాప్ నుంచి అయితే మెసేజ్ చేయండి. ఆ నెంబరు కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెట్టిన. అండ్ అలాగే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను. ఆ నెంబర్ కూడా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్స్ నాకు పంపిస్తే, అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఫోటోలు నాకు పంపిస్తే నేను అవి అప్లోడ్ చేసి మళ్ళీ అదే పీడిఎఫ్‌ని నేను మీకు అదే నెంబర్ నుంచి మీకు వాట్సాప్‌లో నేను సెండ్ చేయడం జరుగుతా ఉంటది. ఇలా చాలామంది అప్లికేషన్స్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇంతవరకు మన అప్లికేషన్స్ ఎవరెవరు చేసుకున్నారో వాళ్ళందరూ కొంచెం ఈ వీడియో కింద సో, మీరు కామెంట్ చేస్తే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం జెన్యూన్‌గా వాళ్ళకి తెలిసే విధానంగా ఉంటుంది కాబట్టి, ఎవరైతే పాత వాళ్ళు మనోళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో మన ద్వారా, వాళ్ళందరూ కూడా కొంచెం కామెంట్ చేయండి. సో, కామెంట్ చేస్తే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఈ విధంగా అయితే మనం అప్లికేషన్ అయితే చేస్తా ఉన్నాము. ఇక పోతే మనకి సో, మీకు తెలిసినటువంటి విషయమే అప్లికేషను ఫీజు గూడా ఉంటుంది మనకి అప్లికేషన్ చేసుకోవడానికి. చూపిస్తా చూడండి. సో, మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 250 ఉంటుంది. నేను చూపిస్తా అది. ఇక్కడ మనకి కింద ఉంటుంది. సో, అది వచ్చేలోపు కూడా నేను చెప్తాను మీకు. అయితే రూ. 250 అయితే పే చేయాలి. ఇక్కడ చూడండి. ఎవరెవరు చేయాలంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ అలాగే ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, ఓకే, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళందరూ కూడా కండి ఈబీసీ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా రూ. 250 అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా రూ. 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ ఏదైతే ఉందో రూ. 250, రూ. 500 మీకు మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రీఫండ్ చేస్తామని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, కాబట్టి సో, ఖచ్చితంగా అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ అమౌంట్ తోటి ఇది ఎగ్జామ్ ఫీజు కాబట్టి ఇది మనకు ఆల్రెడీ ఆహ్, వాళ్ళకి మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది పే చేసేయాలి. మేము మాత్రం కేవలం జస్ట్ రూ. 99 మాత్రమే తీసుకుంటాం. మీకోసం 1 అవర్ టైం కేటాయించి మేము అప్లై చేస్తున్నాం కాబట్టి ఒక రూ. 19 అయితే మేము తీసుకుంటామండి. సో, మిగతా ఈ అమౌంట్ వచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటుంది. ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో సో, వాటిలో ఈ యొక్క అమౌంట్ అయితే పడిపోతుందనమాట. ఎప్పుడు ఆఫ్టర్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక చూడండి ఇగో రీఫండెడ్ అని చెప్పేసి. అంటే మీకు బ్యాంక్ చార్జెస్ ఒక రూ. 100 కట్టే 400 పడతాయి. అట్లా 250కి ఒక 200 పడొచ్చు అనమాట. ఈ విధంగా అనమాట. అండ్ ఇది అండి. సో, కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తా. అండ్ అలాగే నాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఈ విధంగా ఇన్ని విధాలుగా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అయితే నేను ఖచ్చితంగా చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ఇంకా చాలా రాబోతున్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డిగ్రీ పాస్ అయినటువంటి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరూ కూడా ఈ వీడియో అంతా ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేసి అప్లై చేసుకునే విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ రాదు ఇలాంటి నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఎవరైతే డిగ్రీ పాస్ అయినారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేసి సో, అందరూ కూడా తెలియజేయండి. మనం కేవలం రూ. 99కి అప్లికేషన్ అయితే చేసి పెడతాం చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. అండ్ మరొక నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.